అయోధ్య సరియు నదిలో జనగామకు చెందిన యువతి గల్లంతైంది. అయోధ్య రాముడి దర్శనానికి జనగామకు చెందిన నాగరాజు కుటుంబం వెళ్లింది. సరియు నదిలో స్నానాలు చేస్తుండగా నాగరాజు కుటుంబ సభ్యులు 5 కొట్టుకుపోయారు. వారిలో 4 కాపాడారు స్థానికులు. అయితే తేజశ్రీ ఆచూకీ మాత్రం లభించలేదు. తేజశ్రీ కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. అయోధ్య సరియు నదిలో జనగామకు చెందిన యువతి గల్లంతైంది. అయోధ్య రాముడి దర్శనానికి జనగామకు చెందిన నాగరాజు కుటుంబం వెళ్లింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. అయోధ్య సరియు నదిలో జనగామకు చెందినటువంటి యువతి గల్లంతైంది. ఈ నెల 28న అయోధ్య రామ మందిర దర్శనానికి జనగామ పట్టణానికి చెందినటువంటి తాళ్లపల్లి నాగరాజు కుటుంబం వెళ్ళింది. ఈ నెల 29న సరాయి నదిలో స్నానం చేస్తుండగా నాగరాజు కుటుంబం చెందినటువంటి 5 గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ఆ 4 స్థానికులు సురక్షితంగా కాపాడే పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి తేజస్వి అనేటువంటి యువతి ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిన్నటి నుంచి కూడా అక్కడి రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తేజస్వి జనగామ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. సరయు సంబంధించి అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్ళినటువంటి ఆ కుటుంబ సభ్యులు యువతి ఒక గల్లంతు కావడం అయితే విషాదంలో ఉంది. జనగామ జిల్లాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. పోలీస్ సంబంధించిన వారంతా కూడా వివరాలు సేకరిస్తూ ఎప్పుడు ఈ కుటుంబం అక్కడికి వెళ్ళింది, ఎవరెవరు వెళ్లారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు అంటే కూడా స్థానిక పోలీసులు అక్కడ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టు తెలిసింది. జనగామ పట్టణానికి సంబంధించిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబంలో యువతి గల్లంతు కావడం అయితే విషాద ఛాయలనుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.